శైలేష్ కొలను హిట్ ఫస్ట్ కేస్ తీసే టైంలో సీక్వెల్గా కొన్ని కథలు తీయాలన్న ప్లాన్ ఇనిషియల్గా ఉండొచ్చేమో కానీ ఇది ఒక క్రేజీ యూనివర్స్గా మారుతుందని మాత్రం ఊహించి ఉండరు. హిట్ ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్తో తీసి సక్సెస్ అందుకున్న శైలేష్ హిట్ 2ని అడివి శేష్తో తీసి హిట్ కొట్టాడు. అఫ్కోర్స్ ఇలాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలకు అడివి శేష్ పర్ఫెక్ట్ అని అందరూ ఫీల్ అయ్యారు. హిట్ 2 తర్వాత హిట్ 3 నాని చేశాడు. అసలు నానిని అర్జున్ సర్కార్ లాంటి పాత్రలో చూస్తామని అనుకోలేదు. కానీ దాన్ని చేసి చూపించాడు. హిట్ 3 తర్వాత హిట్ 4 హీరోని కూడా రివీల్ చేశాడు. కార్తికి నెక్స్ట్ సినిమా లైన్ చెప్పి ఒప్పించారా లేదా? ఎలాగు హిట్ ఫ్రాంచైజీ మంచి క్రేజ్ వచ్చింది కదా, ముందు క్యామియో చేయండి, ఆ తర్వాత కథ నచ్చితేనే సినిమా చేయండని అన్నారా అన్నది తెలియదు. కానీ హిట్ 3 చివర్లో కార్తి సర్ప్రైజ్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చింది. హిట్ 3 వరకు 3 సినిమాలు తెలుగు హీరోలతో చేసిన శైలేష్ హిట్ 4కి తమిళ హీరోని దించుతున్నాడు. ఈ లెక్కన చూస్తే హిట్ 5కి దుల్కర్ సల్మాన్, హిట్ 6కి కన్నడ స్టార్ని ఎవరినైనా తీసుకునే ఛాన్స్ ఉంది. హిట్ 7ని బాలీవుడ్ హీరోతో చేసి హిట్ యూనివర్స్ ఫైనల్ పార్ట్ని ఈ హీరోలంతా కూడా ఒక ఆపరేషన్ కోసం కలిసి పనిచేసేలా కథ సిద్ధం చేస్తాడని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా హిట్ ఫ్రాంచైజీలకు ఈ క్రేజ్ సినిమాకు పెరుగుతుంది. హిట్ 4 కార్తి చేస్తే ఖచ్చితంగా శైలేష్ నెక్స్ట్ ఫ్రాంచైజీలకు పైన చెప్పిన ప్రాసెస్ నే ఫాలో అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. ఓ పక్క తమిళ్ హీరో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని డైరెక్టర్గా తన మాస్ పంథా కొనసాగిస్తుంటే హిట్ యూనివర్స్తో శైలేష్ ఒక అదిరిపోయే ఫ్రాంచైజీలు చేస్తున్నాడు. తప్పకుండా హిట్ ఫ్రాంచైజీలు సంథింగ్ స్పెషల్గా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు.